హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రాజుల స్టైల్లో చిట్టి ముత్యాలతో చికెన్ పలావ్ అయితే చేస్తున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొంచెం, ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ అలాగే గీ కూడా వేసుకోవాలి. తర్వాత అందులో బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కంపల్సరీ వేసుకోవాలండి ఈ రెసిపీకి. తర్వాత కట్ చేసి పెనియన్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీడిపప్పు, అలాగే కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలండి ఈ రెసిపీ కోసం. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ముందుగా చిట్టి ముత్యాల రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకోవాలి. వాటిల్లో వాటర్ అన్ని తీసేసి అందులోకి కొంచెం కారం, సాల్ట్, గరం మసాలా అండ్ నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అన్నీ వేసుకొని మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత అందులో కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ఉప్పు, కారం అన్నీ సరిపడగా వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఒక 60-70% అయితే కుక్ చేసుకోవాలండి. ఇలాగే కొంచెం పెరుగు కూడా వేసుకొని మంచిగా కుక్ అవ్వాలి. ఆయిల్ పైకి వచ్చేలాగా కుక్ చేసుకోండి. ఆయిల్ పైకి వచ్చి చికెన్ ఒక 70% కుక్ అయిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ అయితే వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు రైస్ అయితే ఉంచాలి. తర్వాత కొంచెం హాట్ వాటర్ని అయితే పక్కన పెట్టుకోవాలి. రైస్లోకి ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే పడుతుందండి. దీనికి వాటర్ని అయితే ప్రీగా హీట్ చేసుకొని ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర అండ్ పుదీనా అయితే ఫ్రైన వేసేసుకొని ఒక నిమ్మ చెక్క కూడా వేసుకోవాలండి. కొంచెం ఉడుకుతున్న టైంలో లాస్ట్లో కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఎక్కువసేపు అయితే కుక్ చేయాలి. దీన్ని సాయంత్రం మంచిగా కుక్కి పొడి పొడిలాగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.